రామభద్ర రామచంద్ర రామరసోజన సీతా సమేత రామభద్ర. నమస్సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంతాయ రామాయ పవిత్రాద్భుతకీర్తయే. తండ్రి యొక్క మాటని పరిపాలించడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను. నాకు ఇంకో ఆలోచన లేదు. తండ్రి మాటని పరిపాలించడమే నా కర్తవ్యం, నాకు వేరే ఆలోచన లేదు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తాడు రాముడు. మన వంశంలోనే, మన రఘువంశంలోనే వెనకటి కాలంలో భగీరథుడు ఎంతో తపస్సు చేసి ఆ స్వర్గంలో ఉన్నటువంటి గంగా నదిని భూమి మీదకి తీసుకొచ్చి తన తండ్రులకి తర్పణాలు ఇస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ కోసం ఎన్నోసార్లు తపస్సు చేసి, ఒకసారి తపస్సు చేశాడు, కొంతవరకు మాత్రమే ఆయన ప్రయోజనం కనబడింది. మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళా కొంతవరకే ప్రయోజనం కలిగింది. మళ్ళా తపస్సు చేశాడు, దానికి ఏదో విఘ్నం కలిగింది. మళ్ళా తపస్సు చేశాడు, అప్పుడు ఆయనకు ఫలం దొరికింది. ఇలా ఎంతో కష్టపడి ఆయన అంత గొప్ప ప్రతిజ్ఞ చేసి దాన్ని ఎంతో కష్టపడి నిలబెట్టుకున్నాడు భగీరథ మహారాజు. అటువంటి వంశంలో వచ్చినటువంటి నేను నాన్న చెప్పినటువంటి ఈ చిన్న మాటను నేను చెయ్యలేకపోయాను అంటే అప్పుడు నన్ను కన్నందుకు ఏమిటి ప్రయోజనం దశరథుడికి అని ఒక మాట అంటాడు రాముడు. ఇంత గొప్ప మాటని ఆ రోజు ఆ రాముడు పలికాడు. తప్పులెరుంగలేక దురితంబులు చేసి తినంటి, తప్పులెరుంగలేక దురితంబులు చేసి తినంటి, నీవు మా అప్పవు కావుమంటిని, నీవు మా అప్పవు కావుమంటిని, ఇక నన్యులకు నుదురంటనంటిని, ఇక అన్యులకు నుదురంటనంటిని, నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకు బంటనంటి, నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటకు బంటునంటి, నా తప్పులకెల్ల నీ వెగతి, నా తప్పులకెల్ల నీవే గతి దాశరథి, కరుణాపయోనిధి, దాశరథి కరుణా పయోనిధి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రామాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామభద్ర రారా కార్యక్రమంలో గురువుగారు సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన భద్రాచల రామదాస్ కీర్తన శ్రీరాగంలో మనం పాఠం చేసుకుందాం. ఈ శ్రీరాగం ఖరహరప్రియ 22వ మేళకర్తలో జన్యం. ఇది ఔడవ వక్ర సంపూర్ణంగా చెప్తారు. ఉపాంగరాగం ఆరోహణ అవరోహణ చెప్తానండి. సరి మా పని సా, సరి మా పని సా, సని పధని పమరి గరి సా, సని పదని పమరి గరి సా. కొంతమంది
సని పమరి గరి సా అని కూడా అంటారు. ఏదైనా కరెక్టే. సరి మ పని సా సని పమరి గరి సా సని పదని పమరి గరి సా. ఇది ఆరోహణ అవరోహణ. పల్లవి చెప్తానండి. పాలయ మాం శ్రీ పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక రుక్మిణి నాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక ఇది మొదటి సంగతి. పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక ఇప్పుడు రెండు సంగతులు కలిపి నేను పాడతాను, మీరు అనండి. పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక అది అర్థమైంది కదా. ఇప్పుడు రెండో సంగతి చెప్తాను. పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక. ఇక్కడ 6 అక్షరాలు మొదటి సంగతిలో ఇస్తే రెండో సంగతిలో 4 అక్షరాలే ఉంది జాగా, అది గమనించుకోండి. అది భక్త కామిత దాయక భక్త కామిత దాయక అది పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక. ఈ రెండో సంగతి నేను పూర్తిగా పాడతాను, మీరు కూడా అందరు కానీ. పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక పాలయ మాం శ్రీ రుక్మిణి నాయక భక్త కామిత దాయక. అర్థమైందా? పల్లవి అర్థమైనట్టే కదా. ఇప్పుడు అనుపల్లవి చెప్తాను. నీలవర్ణ
నీలవర్ణ తులసి వనమాల తులసి వనమాల నీలవర్ణ తులసి వనమాల నీలవర్ణ తులసి వనమాల నిరుపమ శ్రీల నిరూపమ శ్రీల మళ్ళీ నిరుపమ శ్రీల నిరూపమ శ్రీల బృందావన బృందావన లోల లోల బృందావన లోల బృందావన లోల నిరుపమ శ్రీల బృందావన లోల నిరూపమ శ్రీల బృందావన లోల అది మళ్ళీ పల్లవికి వెళ్ళేప్పుడు లోల లోల అని పల్లవి పాడతాం. నీలవర్ణ తులసి వనమాల నిరూపమ శ్రీల బృందావన లోల నీలవర్ణ తులసి వనమాల నిరూపమ శ్రీల బృందావన లోల పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామిత నాయక భక్త కామిత దాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక. ఇది అనుపల్లవైంది. ఇప్పుడు మొదటి చరణం పాఠం చేసుకుందాం. కనకాంబరధర కనకాంబరధర కమనీయ విగ్రహ కమనీయ విగ్రహ కనకాంబరధర కమనీయ విగ్రహ కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయ మదనిగ్రహ కాళీయ మదనిగ్రహ కాళీయ మదనిగ్రహ కాళీయ మదనిగ్రహ కనకాంబరధర కమనీయ విగ్రహ కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయ మదనిగ్రహ కాళీయ మదనిగ్రహ సనకాది సన్నుత సనకాది సన్నుత చరణారవింద చరణారవింద సనకాది సన్నుత సనకాది సన్నుత చరణారవింద చరణారవింద సన్న
సనకాదిశనుత చరణారవింద సనకాదిశనుత చరణారవింద సచ్చిదానంద సచ్చిదానంద గోవింద గోవింద ముకుంద ముకుంద సచ్చిదానంద సచ్చిదానంద గోవింద గోవింద ముకుంద ముకుంద సచ్చిదానంద గోవింద ముకుంద సచ్చిదానంద గోవింద ముకుంద సచ్చిదానందకి 3 అక్షరాలు జాగా ఉంది. సచ్చిదానంద గోవింద ముకుంద సచ్చిదానంద గోవింద ముకుంద. ఇది రిపీట్ చేసేప్పుడు ద పాలయ అని పల్లవికి వెళ్తాం. సచ్చిదానంద గోవింద ముకుంద సచ్చిదానంద గోవింద ముకుంద పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక. ఇప్పుడు ఆఖరి చరణం పాఠం చేద్దాం. నీలాంబరధర నీలాంబరధర నిత్య నిర్వికార నిత్య నిర్వికార నీలాంబరధర నిత్య నిర్వికార నీలాంబరధర నిత్య నిర్వికార నిగమాంత సంచార నిగమాంత సంచార నీలాంబరధర నిత్య నిర్వికార నీలాంబరధర నిత్య నిర్వికార నిగమాంత సంచార నిగమాంత సంచార బాలార్క కోటి బాలార్క కోటి ప్రకాశ విలాస ప్రకాశ విలాస బాలార్క కోటి బాలార్క కోటి ప్రకాశ విలాస ప్రకాశ విలాస బాలార్క కోటి ప్రకాశ విలాస బాలార్క కోటి ప్రకాశ విలాస రామదాస హృదయ రామదాస హృదయాబ్జ నివాస నివాస రామదాస హృదయ రామదాస హృదయాబ్జ నివాస నివాస రామదాస హృదయ
రామదాస హృదయాబ్జ నివాస నివాస రామదాస హృదయాబ్జ నివాస రామదాస హృదయాబ్జ నివాస అని రామదాస హృదయాబ్జ నివాస రామదాస హృదయాబ్జ నివాస అది పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక ఇది ఈ కీర్తన అర్థమైందా? ఇప్పుడు ఈ కీర్తన నేను పూర్తిగా పాడతాను, వినండి. పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామిత దాయక 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 నీలవర్ణ తులసి వనమాల నీలవర్ణ తులసి వనమాల నిరూపమ శ్రీల బృందావన లోల నీలవర్ణ తులసి వనమాల నిరూపమ శ్రీల బృందావన లోల పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక కనకాంబరధర కమనీయ విగ్రహ కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయ మదనిగ్రహ కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయ మదనిగ్రహ సనకాది సనుత సనకాది సనుత చరణారవింద
సనకాది సానుత చరణార వేద సచ్చిదానంద గోవింద ముకుంద సనకాది సానుత చరణార వేద సచ్చిదానంద గోవింద ముకుంద పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక నీలాంబరధర నిత్య నిర్వికార నీలాంబరధర నిత్య నిర్వికార నిగమాంత సంచార నీలాంబరధర నిత్య నిర్వికార నిగమాంత సంచార బాలార్క కోటి ప్రకాశ విలాస బాలార్క కోటి ప్రకాశ విలాస రామదాస హృదయాబ్జ నివాస బాలార్క కోటి ప్రకాశ విలాస రామదాస హృదయాబ్జ నివాస రామదాస హృదయాబ్జ నివాస పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామిత దాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక భక్త కామిత దాయక. వచ్చే రామభద్రరార కార్యక్రమంలో మరొక రామదాస్ కీర్తనను మనం పాఠం చేసుకుందాం, నేర్చుకుందాం. రామభద్రరార